హాయ్ ఎవ్రీవన్ అండి. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు ఇది యూట్యూబ్ ఎంతమందికి రికమెండ్ చేస్తదో నాకైతే తెలీదు. ఒక శాంపిల్‌గా ఒక ఆడియో రికార్డింగ్ అనేది పంపిద్దాం అనుకుంటున్నాను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంతమంది చదువుకుంటున్నారు, ఇంతమంది చదువుకునే మనుషులున్నారు. అయినా సరే ఇంత చిన్న చిన్న వాటికి ఎలా మోసపోతున్నారనేది నాకు అర్థం కావట్లేదు. నాకున్న సర్కిల్ రోజుకి అట్‌లీస్ట్ ఒకళ్ళిద్దరైనా సరేలే చెప్తూనే ఉంటారండి. యూట్యూబ్ కామెంట్ సెక్షన్‌లో ఎక్కడ చూసినా సరే మనకి ఇలా మోసపోయే వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. సో మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది స్కామ్స్ మీద నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. అయితే స్కామ్స్ చాలా రకాలుగా ఉంటాయండి. డైరెక్ట్ స్కామ్స్, ఫస్ట్ ఇండైరెక్ట్ స్కామ్స్ అనమాట. అంటే ఏంటంటే మనకి స్కామ్ అని డైరెక్ట్లో అర్థమైపోతూనే ఉంటుంది, బట్ ఇండైరెక్ట్లో అస్సలు అర్థం కాదు. అలా మనకి డైరెక్ట్లో కంప్లీట్గా మనకి కళ్ళకు కనిపిస్తూ ఉండేవి ఏంటి అనేది చూస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ ల్యాండ్ కొనండి, అక్కడ ల్యాండ్ కొనండి. నార్మల్గా మనకి చక్కగా జెన్యూన్గా ఎవరన్నా కనుక ఏదైనా కన్స్ట్రక్షన్లో కొనమన్నా, సింపుల్ వాటికి పెట్టుబడులు పెట్టమన్నా మనం ఒక 100 రకాలుగా మనం ఆలోచిస్తాం. కానీ ఎవరైనా ఒక సెలబ్రిటీ చెప్పేశారు అంటే కనుక ఆ స్కామ్లో మనం పెట్టేస్తాం అనమాట. అటువంటి వన్ ఆఫ్ ది టైప్ రియల్ ఎస్టేట్ స్కామ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం ఇండైరెక్ట్లో చూసిన ఇంకా చాలా ఉంటాయండి సెలబ్రిటీస్ చెప్పే వాటిల్లో. అసలు ఫస్ట్ సెలబ్రిటీని ప్రమోట్ చేయిస్తున్నారంటేనే మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అది ఏదో తప్పు ఉంది, ఏదో మనకి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. అంతేకాని పొలం అని ఎవరో చెప్పేశారు కదా, మనము చేసేద్దాము, జాయిన్ అయిపోదాము, అది ఏదైనా సరే మీరు అనుకోకూడదు అనమాట. ఇంకొకటి జాబ్స్ అనమాట. అరే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, జాబ్కి 10 years బ్యాక్ వరకు మనం చూసుకున్నట్లయితే కనుక జాబ్కి ఇవ్వటానికి ఎవడండి మనీ తీసుకునేది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్కి ఎటువంటి మనీ తీసుకోరండి, కాకపోతే బ్యాక్ డోర్స్ అని ఇదివరకు ఉండేవన్నమాట. కొంతమంది మీడియేటర్స్ ఏం చేసేవాళ్ళంటే మనీ తీసుకుని పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్స్ అనేవి ఇప్పించేవాళ్ళు. కానీ ఆ తర్వాత కూడా మనం ఒక టాలెంట్తో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. కానీ అది బ్యాక్ డోర్. అంటే మనము ఇట్లా మనీ ఇచ్చి మేనేజ్ చేసి జాబ్ తెచ్చుకున్నాము అని వాళ్ళకి తెలిసింది అంటే మాత్రం అస్సలు ఊరుకునే వాళ్ళు కాదు. ఇంకా జాబ్లో తీసేసేవాళ్ళంట ప్రైవేట్ కంపెనీస్లో. అటువంటివి చాలా స్ట్రిక్ట్గా జరిగేవి. ఏమైనా ఉన్నా కూడా చాలా టెన్షన్ పడుతూ బతికేవాళ్ళు. అటువంటిది అంత కష్టపడి అంత జాబ్ దొరకటం అంటే ఇంత కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, అరే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తాము, పార్ట్ టైం ఇచ్చేస్తాం, మీరు ఏ టైంలో అయినా చేసుకోవచ్చు, ఎంతైనా చేసుకోవచ్చు అంటే బ్లైండ్గా ఎలా నమ్ముతారండి? మీరు పక్కన వాళ్ళకి చెప్పద్దు, ఎవరికి చెప్పద్దు, జలసీ పడతారు. ఏంటి జలసీ పడేది? ఏం లేదు, డిస్కస్ చేస్తే విషయాలు తెలుస్తాయి అని చెప్పేసి. సో ఇవన్నీ అనవసరం అనమాట. నేను మీకు ఖచ్చితంగా ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి. ఇంకొకటి, ఇప్పుడు పచ్చళ్ళు షాపింగ్లో అమ్మ ఈ దరిద్రం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చక్కగా మన ఇంటి దగ్గర ఎవరైనా మంచి మంచి షాప్స్లో కొనుక్కోమంటే కొనుక్కోరు, కానీ ఎవరో సెలబ్రిటీ చెప్పిందని చెప్పేసి పావు కేజీ 600 పెట్టి 700 పెట్టి పచ్చళ్ళు అనేవి కొంటున్నారు. కొంతమంది ఫ్రాడ్ అనేది డబ్బులు తిరిగి ఇవ్వకపోతేనంటే మనకి ప్రొడక్ట్ డెలివర్ చేయకపోతేనే ఫ్రాడ్ కాదని ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఫ్రాడ్స్ ఉంటాయి. అంటే క్వాలిటీ అనేది వరస్ట్ క్వాలిటీ అనమాట. వాళ్ళు 600 తీసుకుంటున్నప్పుడు ఎలా అయిపోయారంటే సెలబ్రిటీస్ కొంత ఫేమ్ రాగానే, సెలబ్రిటీస్ అని కూడా అనకూడదు, యూట్యూబ్లో కొంత పేరు రాగానే ఆ పేరుని ఎన్కాష్ చేసేసుకోవాలని అనుకుంటున్నారు. ఒక ట్రస్టీగా ఎవరు అనిపించట్లేదు అనమాట. మన హృదయం మనకి చెప్తుందండి వీళ్ళు ట్రస్ట్ కాదని. పోనీ అంత నాలెడ్జ్ మీకు లేకపోతే కనుక నేను డెఫినెట్గా నేను చెప్పే ప్రతి దానికి దీంట్లో మీకు సొల్యూషన్స్ కూడా ఇస్తాను. నాకు అంత హార్ట్ బర్న్ అయిపోతుంది. బై గాడ్ గ్రేస్ నేనైతే కనుక ఎప్పుడు ఏది లాస్ అవ్వలేదండి. చాలా రేర్ అనమాట. అసలు చాలా నా లైఫ్ మొత్తంలో నా 35 years ఏజ్లో నేను చాలా రేర్గా లాస్ అయ్యాను తప్ప. అంటే ప్రతిదీ నా బ్రెయిన్ యూజ్ చేస్తాను, కొంత ఎంక్వైరీ చేస్తాను, అటువంటివి ఏమైనా ఉన్నాయా, నిజంగా అటువంటివి జరుగుతున్నాయి. ఎనీవే నేను మీకు సొల్యూషన్స్ ఇస్తాను. ఏ మాత్రం చదువు లేని వాళ్ళకైనా, ఏ మాత్రం చదువుండి ఏమీ అవగాహన లేని వాళ్ళైనా సరే నా బేసిక్ సజెషన్స్ వింటే కనుక మీరు అసలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎటువంటి స్కామ్లో కూడా మీరు పడరనమాట. ఓకేనా? సో అండ్ ఇంకొకటి స్కామ్ ఏంటి అంటే, ఈ మధ్య ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చేసుకోవచ్చు జాబ్, మీరు జాబ్లో జాయిన్ అవ్వండి అంటారు. అన్న తర్వాత ఫస్ట్ మీకు ఒక 200 రూపీసో 300 రూపీసో వాళ్ళు యూపీఐ ఐడి కానీ బ్యాంక్ అకౌంట్కి కానీ ట్రాన్స్ఫర్ చేస్తామని మీ దగ్గర డీటెయిల్స్ తీసుకుని దానికి ట్రాన్స్ఫర్ చేసేస్తారనమాట. వన్స్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మీరు ఈసారి మీకు 300 వచ్చేసరికి అబ్బా మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. అరే మీరేదో మంచి వర్క్ చేసేసారు, దానికి మీకు డబ్బులు వచ్చేసినాయి అని చెప్పేసి. మీరు చేసే చాలా చిన్నపిల్లలు చేసే బేసిక్ వర్క్ అనమాట. అది అయిపోయిన తర్వాత మీరు నార్మల్గా కనుక మీరు మనీ క్యాష్ పే చేస్తే కనుక
మీకు ఇంకా ఇటువంటి వర్క్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి మిమ్మల్ని మనీలోకి దిగుతారు. ఇక మీరు మనీలోకి దిగాక 1000 పే చేస్తే సంథింగ్ అరౌండ్ 2000 ఎంతో ఇస్తామని చెప్తారు. ఇక తర్వాత అక్కడి నుంచి కథ ఉంటుంది అనమాట. 2000 కూడా ఇస్తారు. ఇక మీరు ఇంకేముంది, అబ్బో నేను చాలా బాగా వర్క్ చేసేస్తున్నాను అనుకుని దాని మీదే ఉంటారు కదా. 2000 నుంచి మీరు 10,000 కట్టాక 50,000 కట్టాక ఇంక వాళ్ళు వదలరు అనమాట. మరి పే చేస్తారనుకుంటున్నారు, అస్సలు పే చేయరు. ఏమంటారంటే, అరే మేము ముందే చెప్పాము కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇది ఒక గ్రూప్ టాస్క్, మీకు ఒక గ్రూప్ అనేది ఉంటుంది, ఆ గ్రూప్లో ఏంటంటే అందరూ చేస్తేనే మీకు ఇలా వస్తుందని ఏదో సంథింగ్ రూల్స్. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, మీ దగ్గర నుంచి మనీని లూట్ చేయటం అనేది. ఓకేనా, అటువంటివి ఉంటాయి. సో ఇవన్నీ అనవసరం అండి. అసలు కొత్త మీరు, నేను ఇప్పుడు స్కామ్స్ గురించి చెప్తూ ఉంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కామ్స్ గురించి చెప్తూ ఉంటే, నేను ఒక 100-200 స్కామ్స్ గురించి అయినా మీకు నేను వివరించగలను. కానీ అవన్నీ మనకి టైం వేస్ట్ కదా. ఏదైతే మనం ఇటువంటి స్కామ్స్ జరగకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫస్ట్ నేను ఒక 10 ప్రికాషన్స్ చెప్తాను, ఇంకా వస్తే ఇంకా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, మన పర్సనల్స్ ఎవరికి షేర్ చేయకూడదండి. అన్నెసెసరీగా మన ఆధార్ కార్డ్ కానీ, మన పాన్ కార్డ్ కానీ, పర్టికులర్గా చాలా ఇంపార్టెంట్ మన మొబైల్ నెంబర్ ఏదైతే ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉంటుందో, బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ కానీ, దానికి వచ్చే ఓటీపీస్ కానీ, ఓటీపీ వచ్చినప్పుడు మీరు ఆ ఓటీపీ ఎందుకు అని ఉంటుంది. మీరు బ్లైండ్గా ఓటీపీ ఎవరికి షేర్ చేయకూడదు. అంటే అరే మనం పొద్దున్నే లెగిస్తే ఓటీపీలు షేర్ చేయాల్సిన సందర్భాలు కూడా చాలా వస్తాయి. సో మినిమం నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసుకోండి. నేను చాలామందిని చూస్తూ ఉంటాను. అంతెందుకు, మా మదర్, తను షీఈస్ అన్ ఎంప్లాయీ అనమాట, గవర్నమెంట్ ఎంప్లాయీ, కానీ తనకి ఇప్పటికీ కూడా ఏ ఓటీపీ షేర్ చేయొచ్చు, ఏ ఓటీపీ షేర్ చేయకూడదు అనేది కొన్ని బేసిక్ థింగ్స్ తెలియదు. నేను ఏమంటున్నానంటే, బేసిక్ థింగ్స్ తెలుసుకోవడానికి మీరు ట్రై చేయండి. మీరు ఎంత సంపాదించినా, ఎంత గొప్ప మీరు ఎంప్లాయీ అయినా, ఎంత బాగా సంపాదించుకున్నా, మీకు ఒక్కరోజు చాలు, ఒక గంట చాలు అనమాట మీరు ఎర్న్ చేసిన మనీ అంతా పోగొట్టుకోవటానికి. సో మీరు ఎటువంటి ఓటీపీస్ కానీ ఇచ్చేటప్పుడు ఎందుకు ఇస్తున్నాం మనం ఓటీపీ అనేది చూసుకోవాలి. నెవర్ షేర్ బ్యాంక్ అకౌంట్స్ కానీ, ఎప్పుడు మీరు ఏది షేర్ చేయొద్దు అన్నెసెసరీగా. సెకండ్ వన్, జాబ్ ఇస్తున్నవాడు డబ్బులు కట్టాలి చేయాలి అని అంటే, అరే నువ్వు జాబ్ ఇవ్వు బాబు, జాబ్ ఇవ్వు, నీకు జాబ్ చేసి పెడతా, నేను ఎందుకు నీకు తిరిగి మనీ ఇవ్వాలి, 50,000 10,000 20,000 నేను ఎందుకు నీకు డిపాజిట్ చేయాలి. ఓకే, మీరు నిజంగా జాబ్ ఇస్తున్నారు. నేను ఇందాక ఒక స్కామ్ చెప్పాను కదా, మీరు ఏదైనా యూట్యూబ్ షేర్ చేయండి, లైక్ చేయండి అన్నప్పుడు మీరు జాబ్ స్టార్ట్ చేయండి. మీరు బ్లైండ్గా స్టార్ట్ చేయండి. కానీ వాళ్ళు మిమ్మల్ని మనీ అడుగుతున్నారు అంటే మాత్రం ఎందుకు ఇవ్వాలి మీరు. ఓకే, మీకు పర్సంటేజ్ తక్కువైనా సరే ఇట్లాగే ఇవ్వమని అడగండి. అంటే మీరు ఎటువంటి మనీని పే చేయొద్దు. మీ యూపీఐ ఐడి ఉంటుంది కదా, దానికి వేయమని అడగండి. లేకపోతే ఇలాంటి ఫ్రాడ్ జరిగే వాళ్ళందరి కోసం ఒక సపరేట్గా డేంజరస్ లేకుండా ఒక చిన్న ఏదైనా నార్మల్ ఒక బ్యాంక్ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకుని ఉంచుకోండి. ఏంటంటే మీకు ఏదైనా డౌట్ఫుల్గా అని అనిపిస్తే, వీళ్ళకి ఇవ్వాలా వద్దా అడుగుతున్నారు అనిపిస్తే, మీరు సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఏ బ్యాంకులో అయితే మీకు ల్యాక్స్ ఆఫ్ మనీ ఉంటాయో, చాలా మీ ఎర్నింగ్స్ అన్నీ ఉంటాయో, ఆ బ్యాంక్ అకౌంట్ అసలు ఎవరికి ఇవ్వద్దు. మీరు అన్నోన్ పర్సన్స్కి కానీ ఎవరికి ఇవ్వద్దు. ఇవ్వాల్సి వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో. ఓకే, మీరు మనీ ఎందుకు పే చేయాలి, మీరు మనీ అసలు ఏది పే చేయొద్దు. థర్డ్ వన్, ట్రావెలింగ్కి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మీరు ఏదైనా ప్యాకేజెస్ బుక్ చేసుకుంటున్నప్పుడు వెల్ నోన్ ప్యాకేజెస్ బుక్ చేసుకోండి. ఒక 5,000 ఎక్కువైనా 10,000 ఎక్కువైనా వాళ్ళు ఏంటంటే అద్భుతంగా మీకు ఆ టూరిజంని చూపించకపోయినా అట్లీస్ట్ ఫ్రాడ్ చేయరనమాట. మీరు అనుకున్న ప్లేస్కి వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తారు. మీకు ఒక 10,000 తక్కువనో, లేకపోతే 10,000 ప్రోడక్ట్ 2,000కి వస్తుందనో, మీరు అట్లాంటి అస్సలు అన్నోన్ వాళ్ళని మీరు తీసుకున్నారు అంటే కనుక, అంటే ట్రావెలింగ్ ఏజెన్సీలో మనీలు కట్టారంటే కనుక, వాడు అసలు మీకు, మా ఫ్రెండ్కి ఒకసారి జరిగిందనమాట. తను ఆగ్రా సంథింగ్ అన్నీ చాలా డిఫరెంట్ ప్లేసెస్ చూపిస్తానని చెప్పి చాలా తక్కువకి, అంటే బయట ఒక 10,000 ఉన్నాను, వీడు ఒక 2,000కే పర్సన్కి యాక్సెప్ట్ చేసి వీళ్ళందరూ కలిసి ఒక 50,000 పే చేశాక వాడు అసలు రాలేదు, వాడు చూపించలేదు. వీళ్ళు అక్కడికి బుక్ చేసుకునే వరకు, అంటే వీడు ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునే వరకే వాడు అక్కడ అవైలబిలిటీలో ఉన్నాడు. తర్వాత వీళ్ళ కాల్స్ లిఫ్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఇటువంటి ఫ్రాడ్స్, నెంబర్ ఆఫ్ ఫ్రాడ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైనా సరే కొంచెం వెల్ నోన్ వాళ్ళతో, అంటే మంచిగా రివ్యూస్ చూసుకుని, ఆల్రెడీ దాంతో టైఅప్ అయి ఉండి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవి. తర్వాత షాపింగ్ అనమాట. అసలు ఈ షాపింగ్ యాప్స్ గురించి చెప్పే పనే లేదు. వెల్ నోన్ ఉంటాయి కొన్ని షాప్స్. ఓన్లీ యూట్యూబే కాకుండా ఆఫ్లైన్ స్టోర్ కూడా ఉన్నవి కొన్ని ఉంటాయి అనమాట. అటువంటి షాప్స్లో మీరు కనుక పర్చేస్ చేస్తే, వాళ్ళు ఆఫ్లైన్ ఉంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు ఆన్లైన్ ఒక్కటే ఉందనుకోండి, వాళ్ళకి ఏమని అనిపిస్తుంది, అరే మనల్ని ఎవరు పట్టుకుంటారు, ఎవరు మన మీద కేసేస్తారు, ఇట్లాంటివి అనిపిస్తాయి అన్నమాట. ఇట్లా నెక్స్ట్ ఇటువంటి జాగ్రత్తలు అయితే మీరు తీసుకోండి. నేను ఇంకా క్లియర్గా దీని మీద తప్పనిసరిగా ఒకరోజు వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.